ఈ 41వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక మనుషుల మధ్యలో అతడు జీవిస్తూ ఉన్నప్పుడు భక్తుడు అంటాడు, ఇదిగో నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తండ్రికై తన మడిమనెత్తెను అని అంటున్నాడు. ఎవరి గురించి మాట? తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన ఇంట్లో తన ద్వారా అన్నింటినీ పొందుకొని తండ్రి అయినటువంటి దావీదు మీద అబ్షాలోము అనబడేటువంటి వ్యక్తి అన్నింటినీ కూడా తండ్రి ద్వారా పొందుకొని తనకు శక్తి తనకు బలము వచ్చేసరికి ఇప్పుడు తండ్రి మీదే అతడు వ్యతిరేకంగా నిలబడ్డాడు. తండ్రి మీదే మడిమనెత్తిన వాడుగా ఉన్నాడు. తండ్రినే వ్యతిరేకించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి భక్తుడు పలుకుతున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు. తన ఇంట్లో తన రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుడు శత్రువుగా మారుతాడని ఎన్నడూ కూడా అనుకున్నటువంటి ఈ వ్యక్తి నేను నమ్ముకొనిన నా విహితుడు అంటున్నాడు, నా స్నేహితుడు అని అంటున్నాడు, నాకు దగ్గరవాడు అని అంటున్నాడు. తన కుమారుడు శత్రువుగా మారుతాడని తండ్రి కూడా ఊహించినటువంటి సమయంలో కుమారుడు తండ్రికి విరోధంగా నిలబడి తండ్రికే మడిమేతినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, ఇదిగో నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. అంటే దావీదు యొక్క రాజ్యాన్ని తీసివేయాలని, అలాగే దావీదును పతనం చేయాలని, దావీదును పాడు చేయాలని, దావీదును లేకుండా చేయాలని శత్రువు అయినటువంటి వాడు, తన కుమారుడైనటువంటి వాడు, తనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాడు ఎవరైతే, తనతో కలిసి చేయగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బట్టి దావీదు జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇదిగో భక్తుడు అంటాడు, ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును. చూడటానికి వస్తున్నారు, దావీదు ఎలాగున్నాడో పలకరించిపోదామని, అయ్యా ఎలాగున్నావు, బాగున్నావా అని పలకరించడానికి కొందరు వస్తా ఉన్నారంట. మంచిదే, అది మంచి హృదయంతో వస్తే మంచిదే. కానీ వీళ్ళు ఎలాంటి హృదయంతో వస్తున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాడి హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని పలుకుతా ఉన్నాడు. మంచి హృదయంతో రావడం, పలకరిస్తున్నారు, బాగున్నావా అని అంటున్నారు, కానీ లోపల శత్రుత్వాన్ని పెట్టుకుని పలకరించి మరలా దాన్ని తీసుకెళ్లి బయట ఎక్కడో ఆ పరిస్థితులను బయట ప్రకటన చేస్తా ఉన్నాయి. ఇలాంటి వారి మధ్యలో, నమ్మినటువంటి వారి మధ్యలో భక్తుడైనటువంటి దావీదు తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పలుకుతా ఉన్నాడు. ఆయన అక్కడ 8వ వచనం అంటాడు, ఉత్తరాని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడి పలకమును విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఏదో చిన్న ఇబ్బంది కలిగేసరికి, చిన్న కష్టం తగిలేసరికి, చిన్న రోగం వచ్చేసరికి, చిన్న పరిస్థితుల్లో ప్రతికూలత వచ్చేసరికి ఇక వాడి పని అయిపోయింది, ఇక వాడు లేవడు. ఎవరు వీరు? నా విహితుడు, నా స్నేహితుడు, నాకు దగ్గరవాడు, నా కుమారుడు. నా కుమారుడితో చేతులు కలిపినటువంటి శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారందరి హృదయంలో దావీదు యొక్క పతనాన్ని కోరుకున్న వారి. ఇలాంటి వారి గురించి భక్తుడి దావీదు దేవుని మీద ఆధారపడి అంటున్నాడు కదా, మాట వచ్చింది అంటాడు, బీదను కటాక్షించువాడు ధన్యుడు. ఇదిగో మీరు ఎన్ని అనుకున్నా సరే, ఏం చేసినా సరే, నాకు మంచి హృదయం ఉంది కాబట్టి, నేను సహాయం చేసే హృదయం ఉంది కాబట్టి, నేను ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి, ఇదిగో మీరు ఒకవేళ నన్ను నమ్మి మోసం చేయించేమో, నా ప్రక్కనే ఉండి నాకు గోతులు తవ్వచ్చేమో కాదు, కానీ ఇదిగో దేవుడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఏం చేస్తాడట? ఆయన చేసేటువంటి ధన్యతలు ఏమిటి అనంటే భక్తుడు అన్నాడు కదా, ఆపత్కాలం మంది యెహోవా వారిని తప్పిస్తాడు. రెండవది, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు. మూడవది, భూమి మీద వాడు ధన్యుడగును, వాడి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగిస్తావు. నాలుగవది అంటాడు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగక నీవే వారిని స్వస్థపరచును. ఇది దావీదు యొక్క గొప్ప ఆశ, గొప్ప ఆసక్తి. దావీదుకు ఉన్నటువంటి గురి గమ్యం ఏంటంటే, ఇవి దేవుడు
మాత్రం విడిచిపెట్టాలి. ఇదిగో నమ్మి నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తున్నారు, నా గురించి అడ్డగా బయట మాట్లాడుకుంటారు. నా దగ్గర ఉన్నటువంటి నా మిత్రుడు, నన్ను నమ్ముకుని నా మిత్రుడు, నా ఇంట భోజనం చేసిన వాడు, నన్ను తల్లుడిపై మడమడెత్తిన వాడు. ఇది ఒకవేళ మీరు ప్రవర్తనలో మార్పు రావచ్చేమో, మీ మాటల్లో మార్పు రావచ్చేమో, మీ వ్యక్తిత్వంలో మార్పు రావచ్చేమో, ఇదిగో కాదు కానీ ఇదిగో నేను నమ్ముకునేటువంటి నా దేవుడు, ఇదిగో నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కనుక బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఇదిగో నా హృదయంలో ఉన్నటువంటి ఈ మంచి గుణాన్ని బట్టి దేవుడు నాకు చేసిన ఉపకారం ఏంటంటే ఆపత్కాలంలో తప్పిస్తాడు, యెహోవా వారిని కాపాడి బ్రతికిస్తాడు, వారి శత్రువు ఎంచుకు వారిని అప్పగించడు, రోగశయ్య మీద వారిని ఆదరిస్తాడు, రోగము కలుగుగా వారిని స్వస్థపరుస్తాడు. మీరు అనుకున్నట్లుగా పరిస్థితులు జరగవు అనని శత్రువులకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాట, దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. మనుషుల ఆలోచన అనేకములై ఉండొచ్చు, యెహోవా తీర్మానం స్థిరము. మన హృదయం మంచిదై ఉన్నప్పుడు, మన నడవడిక మంచిదై ఉన్నప్పుడు, మన దేవుడికి ఇష్టంగా ఉండగలిగినప్పుడు, ఇదిగో దేవుడి యొక్క కృప మనతో ఉండి మనం నడిపించడానికి ఇష్టపడతా ఉంది. దావీదు యొక్క ధైర్యం, ఇదిగో వాడు మడమనెత్తినప్పటికీ, వారు గుసగుసలాడినప్పటికీ, ఇదిగో నన్ను ఆదరించే దేవుడు నాకు ఉన్నాడు. మన క్రియలు మంచివై ఉన్నప్పుడు ఆదరించగలిగిన దేవుడి యొక్క సహాయము మనకు తోడుగా ఉంటుందని దావీదు యొక్క ఆశ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశ, నీ గురి, నీ గమ్యము, దావీదు ఒక ధైర్యం ఉంది. దేవుడు నన్ను ఆదరిస్తాడని కారణం ఏంటంటే దావీదు జీవితంలో కటాక్షించే మనసు కలిగిన వాడట. నీవు నేను మనము కూడా మంచి హృదయంతో మంచి లక్షణాలు కలిగి ఉండగలిగితే ప్రతికూలతల్లో కూడా మనకు గమ్యాన్ని చూపించి నడిపించగలిగిన దేవుని యొక్క సహాయము మనకు అందించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందరూ కూడా హృదయమాల దేవుని స్థుతిద్దాం, హృదయమాల దేవుని మీద ఆధారపడదాం.